హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ నివాసితులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల కోసం కీలక సెమినార్ ఈ బుధవారం జరిగింది. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నెరెట్కో తెలంగాణ మరియు ఎఫ్టీసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో బిల్డింగ్ సేఫ్ కమ్యూనిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ హౌసింగ్ సొసైటీస్ పేరుతో హైదరాబాద్లోని ఫెడరేషన్ హౌస్ కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సెమినార్లో గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లు మరియు హౌసింగ్ సొసైటీల భద్రత, చట్టపరమైన బాధ్యతలు, అగ్నిమాపక ప్రమాణాలు, విపత్తు నిర్వహణ వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న హౌసింగ్ కమ్యూనిటీలకు ఈ సెమినార్ ఒక మార్గదర్శక వేదికగా నిలిచింది. ఈ సెమినార్కి సంబంధించిన మరిన్ని వివరాలను ఎఫ్టీసీసీఐ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ స్మార్ట్ సిటీస్ కమిటీ చైర్మన్ మరియు నారెడ్కో తెలంగాణ పాస్ట్ ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి గారు, ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు వివరిస్తున్నారు. హ్యావ్ ఎ లుక్. నెరెట్కో తెలంగాణ ఆధ్వర్యాన ఎఫ్టీసీసీఐ సపోర్ట్తో ఒక మంచి ప్రోగ్రాం జరిగింది. బిల్డింగ్ సేఫ్ కమ్యూనిటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అండ్ హౌసింగ్ సొసైటీస్ అనే ప్రోగ్రాంలో 2 ఐఏఎస్ ఆఫీసర్స్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాల్గొన్నారు. శ్రీ ఆర్వీఐ కర్ణన్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి వారు వచ్చి జిహెచ్ఎంసి స్కీమ్స్, పథకాల గురించి మాట్లాడారు. ప్లస్ సెన్సస్ గురించి కూడా మాట్లాడారు. తర్వాత డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్ గారు కూడాను అన్ని ఫైర్కి సంబంధించిన సేఫ్టీస్ కానివ్వండి, ప్రోటోకాల్స్ కానివ్వండి, అన్ని ఎన్ఓసీస్ వచ్చిన తర్వాత పీరియాడికల్ రెన్యువల్స్ ఎట్టుంటాయి దాని గురించి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే కాకుండా అశోక్ రెడ్డి గారు, ఎండి వాటర్ వర్క్స్, వారు కూడా సిటీకి ఎంత వాటరు ఇస్తున్నారు, సో ఇవన్నీ కూడా చాలా బాగా మాట్లాడారు. 3 ఆఫీసర్స్ కూడా నెరెట్కో తెలంగాణ తరపు నుంచి, ఎఫ్టీసీసీఐ తరపు నుంచి కూడా వారికి థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. It's a great honor for me to know about the fire safety, water utilization and sanitation. Along with Naredco and resident welfare associations, we will be part of all the developments whatever the state government will take up, and we wanted to know what are the things to be followed in a resident welfare associations. Thank you very much for everyone who is attending here, and especially our guests. Thank you very much.